ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రియమైన తండ్రి, మీ కృప కొరకై వందనములు, స్తోత్రములు. మరి ఒక దినమును మా జీవితంలో మాకు దయచేశారు, మీకు వందనములు. తండ్రి, మిమ్మల్ని తండ్రి అని పిలుచుటకు కానీ, మీ కుమారుడైన క్రీస్తు ప్రభు నామమున మీకు మేము ప్రార్థన చేయుటకు కానీ మేమేమాత్రము తగిన వారము కాదు. మా పితరులు మిమ్మల్ని ఎరుగక చనిపోయారు. ఓ ప్రియమైన నాయన, మీరు మీ కుమారుడైన క్రీస్తు ప్రభువును గురించిన జ్ఞానమును మాకు దయచేసి, మీ యందు విశ్వాసము ద్వారా మీ యొద్దకు చేరగలమని ఆ సత్యమును మాకు తెలియజేసి, ఓ ప్రియమైన నాయన, మాకు జీవమును దయచేశారు. శేషించిన కాలము నాయన మిమ్మలను మహిమ పరిచయ వారమై ఉండునట్లుగా సహాయము దయచేయం. మీ నామమునకు ఘనత మహిమ తెచ్చువారముగా మేము ఉండునట్లు సహాయము దయచేయం. నాజరేయుడైన యేసు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమెన్. 131వ అధ్యాయము కీర్తనలు చదువుకుందాం. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచునవి కావు. నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనుటలేదు. నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది. ఇజ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకున్నాము. ప్రియులారా, దావీదు మహారాజు ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, రాజు అయ్యుండి కొన్ని ప్రత్యేకమైన వాటిని ఆయన చేస్తున్నట్టు చెప్తున్నాడు. నా కన్నులు మీదు చూచునవి కాదు, నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకునటలేదు. ప్రియులారా, మనమేమనుకుంటామంటే రాజులకు సమస్తము కలిగి ఉంటారని మనం అనుకుంటాం. వారు సమస్తమును పొందగలరు, సమస్తము చేయగలరు అని మనం తలంచుతాం. కానీ ప్రియులారా, దావీదు మహారాజు చెప్తున్నాడు, నా కన్నులు మీదు చూచునవి కావు, నాకు అందని వాటి యందు నాకు అభ్యాసము లేదు. అంటే రాజుకు కూడా అందనివి ఉంటాయి. ప్రియులారా, ఇక్కడ హృదయంలో ఉన్న గర్వమున గురించి దావీదు మహారాజు చెప్తాడు. ప్రియులారా, గర్వము, అహంకారము మనలను నాశనములోనికి తీసుకుని వెళ్తాయి. ఇవి శరీరమునకు సంబంధించిన ఆశలు. మళ్ళా ఏమంటున్నాడు, పిల్ల తల్లిని ఏ విధముగా హత్తుకొని ఉంటుందో అలాగనే నా ప్రాణము నాలో హత్తుకొని ఉందంటున్నాడు. పిల్లరా, శత్రువు ఎక్కడో లేడు, మనలోనే శత్రువు ఉన్నాడు. ఎవరు మనకు శత్రువు? మన శరీరము. మన శరీరమే మనకు నష్టము కలిగజేస్తుంది. అందుకనే యేసు ప్రభు ఏం చెప్పాడు, శరీరము కేవలము నిష్ప్రయోజనం. పౌలు గారు అయితే శరీర క్రియలు గురించి పూర్తిగా వర్ణించాడు రోమీయులకు రాసిన పత్రికలో. మొత్తం అవి 27 దాకా ఉన్నాయి. ప్రియులారా, ఆ శరీరము ఆ యొక్క ఆశలు నెరవేర్చుకున్నట్టులో మనం ముందుకు సాగిపోతే మనకు నష్టమే కలుగుతుంది. రాజులయ్యుండి కూడా నేను వాటి యందు అభ్యాసము చేసుకోలేదు. ప్రియులారా, మన మనస్సు నిరంతరము మనకు అందని వాటి యందే అభ్యాసం చేసుకోవాలంటుంది. మనకు చాలా విషయాలు అందవు. మన కోరికలు మన శక్తికి మించినవిగా ఉంటాయి. మనం వాటి కోసం వెంపర్లాడతాం. ప్రియులారా, అదే మన మనస్సుకు కలిగిన వ్యర్థత్వం. మనకేదైతే కలిగి ఉన్నదో ఆ కలిగి ఉన్న దానితో మనకు సంతృప్తి ఉండదు, దానితో మనం సంతృప్తి పొందం. అందుకనే ప్రియులారా, నా అనుభవంలో చూస్తే ఈ లోకానుసారమైన ఆశీర్వాదములు వాటిలో తృప్తి ఉండదు. ఎంత కలిగినప్పటికీ ఇంకా ఇంకా కావాలనే ఆ ఆశ నిరంతరము ఎక్కువ అవుతూ ఉంటుంది. ప్రియులారా, దానికి అంతము లేదు. ఈ లోకములో ధన సంపాదన, ఐశ్వర్య సంపాదన ఇవి తృప్తిని ఇచ్చేవైతే ఎవరో ఒకరు ఒక చోట ఆగిపోవాలి.
కానీ ఎవరు ఆగరు. కారణం ఏంటి? అది తృప్తినివ్వవు. ఇంకా ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో లోకంలో ఉన్న వాళ్ళ మెప్పును పొందాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళ మెప్పును మనం పొందాలి. మనం మనుషుల వైపు చూస్తాము, నలుగురు వైపు చూస్తాము. ఇదిగో వారు ఇట్లా ఉన్నారు, వాళ్ళు అట్లా ఉన్నారు. ప్రియులరా, దాని నుంచి మనకు విడుదల కావాలి. దాని నుంచి మనకు విడుదల కలగకపోతే ప్రయోజనము లేదు. ప్రియులరా, దావీదు మహారాజు ఏమంటున్నాడు? దేవుని తెలుసుకున్నవాడే, యెహోవాను గురించిన జ్ఞానము తెలిసిన వాడే ఏమంటున్నాడు? నా హృదయంలో అహంకారం ఉంది, గర్వం ఉంది, ఇదిగో నన్ను నేను సముదాయించుకుంటున్నాను. ప్రియులరా, ఎంత మారు మనసు పొందినా మనం ఎన్ని సంవత్సరాలు సంగమునకు వెళ్ళి ఆదివారం ఇట్లా వాక్యములు వింటూ కూటములు హాజరయ్యి ఎన్ని చేసినప్పటికి కూడా ఈ శత్రువు శరీరములు మన దగ్గరే ఉంటాడు. మన శరీరమే మనకు శత్రువు. అయితే మనము దీనిని జయించాలి. మనము మన యొక్క శక్తితోటి, సొంత శక్తితోటి దీనిని జయించలేము. అయితే మరి ఎలా జయించాలి? ఎలా శరీరము నుంచి తప్పించబడాలి? ప్రియులారా, అదే సువార్త. దానినే, అందుకే రక్షకుడు అవసరం. ప్రియులారా, మనము మన మనుషుల యొక్క మస్తిష్కము అంటే మన మెదడు, మన మనస్సు చూస్తేనే కానీ ఏదైనా నమ్మలేము. చూచిన వాటినే నమ్మలేము, ఇంకా చూడని వాటినే విధంగా నమ్ముతాం. ప్రియులరా, మనము దేవుని విశ్వసించామని అనుకుంటాము, కానీ నిజముగా మనము దేవుని విశ్వసించలేదు. నిజముగా మనము ఆయననే నమ్మము. ఇదిగో నేను యెహోవా మీదనే నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అంటున్నాడు దావీదు మహారాజు. ప్రియులరా, ఎవరి మీద మన ఆశ పెట్టుకొని ఉన్నాము? పిల్లలు ఏదో చేస్తారు, లేకపోతే తల్లిదండ్రులు ఏదో చేస్తారు, లేకపోతే మన పైన ఉన్న అధికారులు మనకేదో చేస్తారు, వారు మనకు మేలు చేస్తారు. వారితో మనం సఖ్యతగా ఉంటే, వారికి నమస్కారాలు అన్నీ చేస్తే మనకు మేలు చేస్తారని మనం అనుకుంటాం. ప్రియులరా, నిజముగా అది జరగదు. దేవునిని, ఈ యెహోవా దేవునిని ఎరుగని వారు, ప్రియులరా, డైరెక్ట్ ప్రిన్స్ గారు చెప్పారు, 3 విషయాలు చేస్తారు. ఇతరుల మీద పెత్తనం చేస్తారు, తంత్రమును ఉపయోగిస్తారు, లేదంటే భయపెడతారు. భయపెట్టి పనులు చేయించుకుంటారు. భయపెట్టడం అంటే ఏంటి? ఇదిగో నువ్వు ఈ పని చేయకపోతే నేను నీకు ఇది చేయను అట్లా. తర్వాత డామినేషన్ అంటే పెత్తనం చేయాలి. తర్వాత తంత్రము అంటే ఎక్కువగా ఇతరుల మీద పెత్తనం చేయాలి. ప్రియులరా, మనుష్యులకు కలిగే ఆశ, మనలోనున్న ఆశ అలా ఉంటుంది. కానీ దావీదు మహారాజు రాజయ్యుండి వాటిని నేను అభ్యాసము చేసుకుంటలేదంటున్నాడు. ప్రియులరా, ఇది ఎంత గొప్ప ధన్యతో చూడండి. దావీదు మహారాజు ఎక్కడ చదువుకోలేదు, ఏ విశ్వవిద్యాలయంకు వెళ్ళలేదు. ప్రియులరా, తన అన్నలు యుద్ధ భూమిలో ఉంటే ఆయన చేసే పనేంటి? గొర్రెలను మేపేవాడు. దేవుడు తన బిడ్డలను చాలా ఆశ్చర్య రీతిగా ఎంచుకుంటాడు. వారిని ఈ లోకంలో వేరుపరుస్తాడు. మోషే జీవితమంతా చూడండి. మోషే జీవితమంతా అల్లకల్లోలం, ప్రశాంతత అనేది లేదు. తను జీవించిన 120 సంవత్సరాలు, పుట్టిన దగ్గర నుంచే అతన్ని అంటే ఆ 2 సంవత్సరాల్లో పిల్లలను చంపేసేటప్పుడు తల్లి నదిలో వదిలిపెట్టింది, బుట్టలో పెట్టి. కానీ దేవుడు మోషేని రక్షించాడు. తర్వాత ఫరో చంపాలని ప్రయత్నం, ఎందుకు? ఐగుప్తీయుడిని చంపాడు. ఒక బానిస జీవితంలో జీవించిన వ్యక్తులు ఐగుప్తీయుడిని చంపటం అంటే ఆ రోజుల్లో గొప్ప నేరం. ప్రియులరా, తర్వాత దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఎడారిలో జిత్రో మామగారి ఇంట్లో గొర్రెలను మేపుతా ఉన్నాడు. ప్రియులరా, ఈ వ్యత్యాసము గమనించండి. నిత్య జీవము మన యొక్క ప్రధాన గురి. మనం ఈ బైబిల్ని ఎందుకు సంధించుచున్నాం? మనం ఈ బైబిల్ని ఎందుకు సమీపించుచున్నాం?
ప్రియులరా, ఎందుకంటే మన హృదయంలో యథార్థత ఉంది. హృదయంలో యథార్థత ఉన్నవారు ఇది ఒప్పుకుంటారు. ఎందుకంటే మనలో ఒక శూన్యత ఉంది. ఎందుకు లోకంలో కొంతమంది బాగా వృద్ధిలోనికి వచ్చిన వారు లోకానుసారముగా ఏదో చేయాలి, ఈ పుణ్యకార్యములని, అన్నదానాలని, అదని ఇదని చేస్తారు. ఎందుకు? ఎక్కడో ఒక వెలితి అనేది ఉంటుంది, అది నింపబడాలి. ఎందుకు? మన హృదయంలో, మన శరీరంలో దేవుని యొక్క ఆత్మ ఇముడింప చేయబడి ఉంది. మన మనస్సాక్షి దేవుని యొక్క ఆత్మ. కనుక అది నిజమైన దేవునిని తెలుసుకున్నప్పుడు మాత్రమే అది సంతోషిస్తుంది. లేదంటే దానికి సంతోషం ఉండదు. ఆ శూన్యం అనేది అలాగే ఉండిపోద్ది. ఆ శూన్యాన్ని మనము దేనితోనైనా నింపలేము. దానికి దావీదు మహారాజే సాక్ష్యం. రాజు అయ్యుండి నేను పొందలేని చాలా ఉన్నాయి, నేను నాకు అందని వాటిని నేను అభ్యాసం చేసుకోవట్లేదు. ఎందుకు? తెలుసు అవి అందవు. రాజు అయ్యుండి కూడా ఆ మాట అంటున్నాడు. ఇంకా మనం ఎంత? ప్రియులరా, మనకు చాలా ఇష్టాలు ఉంటాయి. చాలామంది ఈ రోజుల్లో బయలుదేరారు, సువార్తగా ప్రకటింపబడటం లేదు. యేసు ప్రభువుని కూడా ఒక వాడుకొనటం మొదలుపెట్టారు. ఆశీర్వాదాల కోసం, ఐశ్వర్య వృద్ధి కోసం. ఇతరులు యెహోవాను గురించిన జ్ఞానము తెలియని వారు, క్రీస్తు ప్రభువును గురించిన మర్మము ఎరుగని వారు ఏ విధముగా తమ ఆశలు, కోరికలు నెరవేర్చడానికి ఆయా దేవతలను ఏ విధముగా వెంబడిస్తారో అదే విధముగా మనము క్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నాం. ప్రియులరా, అలాంటి వెంబడించటం వలన ప్రయోజనం ఉండదు. దానివలన ఏం ప్రయోజనం ఉండదు. మనం ఎంత కాలము సంఘముకు వెళ్ళినా, ప్రార్థనలు చేశామని చెప్పుకుంటున్నా, మన హృదయం యొక్క స్థితి మారకపోతే మనకు ప్రయోజనం లేదు. ప్రియులరా, అన్నిటికంటే శ్రేష్టమైనది మన యొక్క ఆత్మ. ఏమన్నాడు యేసు ప్రభు? ఒకడు ఈ లోకమునంతటినీ సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకున్న ఎడల తనకేమి ప్రయోజనము? ప్రియులరా, ఈ లోకం మొత్తాన్ని తీసుకొచ్చి ఒక త్రాసులో ఒక పక్కన పెట్టి మన ఆత్మ పెడితే మన యొక్క ఆత్మ, దేవుడు మనలో నివసింపజేసిన ఆత్మ భారమైనది. కనుక ప్రియులరా, మన హృదయంలో నుంచి గర్వము తీసివేయబడాలి. మనకు అందని వాటి యందు మనకు అభ్యాసం చేసుకునకూడదు. వాటి వెంబడిపోతే మనకు శాంతి ఉండదు. ఈ లోకంలోని వాటిని మనం పూర్తిగా పొందలేము, అలాగే నిత్య జీవాన్ని పొందలేము. రెండూ పోతాయి. అందుకనే యేసు ప్రభు అంటున్నాడు ఓ చోట, యోహాను సువార్త 1:47, యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. వీళ్ళలో చూసారా, మనకు ఇజ్రాయేలీల గురించి చాలా తెలియదు. చాలా విషయాలు మనకి ఇజ్రాయేలీల గురించి తెలియదు. ప్రియులరా, ఇజ్రాయేలీలు ఒక ప్రత్యేకమైన జనాంగము, దేవుడు ఏర్పరచుకునే ప్రత్యేకమైన జనాంగము. ఒక రాజు తన 18వ శతాబ్దంలో జరిగిన సంఘటన మీకు చెప్తున్నా. ఒక రాజు ఆయన యొద్ద ఒక తత్వవేత్త ఉన్నాడు. ఆ రాజు పేరు ఫ్రెడరిక్ ద థర్డ్ ఆర్ ఫోర్త్. ఆయన దగ్గర ఒక తత్వవేత్త ఉన్నాడు, ఒక ఫిలాసఫర్. ఆయన అన్నాడు ఒకరోజు పిలిచి, దేవుడు ఉన్నాడు అనటానికి ఒక్క విషయాన్ని, ఒక్క సంఘటన కానీ ఒక్క దానిని నువ్వు చెప్పు అని అన్నాడట. దేవుడున్నాడు అనటానికి గుర్తు ఏంటి
చరిత్రలో కానీ ఇప్పుడు కానీ ఇక రాబోయేది. యూదులు అన్నాడంట, మనము మన యొక్క దృష్టి నిత్యత్వము వైపు ఉండాలి. ఇదిగో మనకు నిత్య జీవం ప్రసాదింపబడుతుంది. అంటే మనం ఎన్నటికీ చనిపోము. ఈ లోకానుసారముగా మరణించిన అది కేవలం ఒక స్థితిలో నుంచి ఇంకొక స్థితిలోకి మారతారు, కానీ నిజముగా మనము చనిపోము. మన యొక్క ఆత్మ దేవుని యొద్దకు చేరుతుంది. పిల్లరా, దేవుని యొద్దకు మన ఆత్మ చేరినప్పుడు నీవు దేవునికి కుమారుడివి, కుమార్తె అవుతావు. నీవు కుమారుడివి, కుమార్తె అయినప్పుడు ఈ తాను సృష్టించిన ఈ భూమి దాని యావత్తుకి నీవు కూడా వారసుడివే. పిల్లరా, మనం ఆ యొక్క వారసత్వపు ధన్యతను మనం వదిలిపెట్టి ఆయన ఇచ్చేదానికోసం మనం వెంపర్లాడతాం. అంటున్నాడు, ఇతను నిజమైన ఇశ్రాయేలీయుడు. నిజమైన ఇశ్రాయేలీయుడు అంటే ఏంటి? నిజమైన దావీదు మహారాజు నిజమైన ఇశ్రాయేలీయుడు. మోషే నిజమైన ఇశ్రాయేలీయుడు. జాషువా, యెహోషువ నిజమైన ఇశ్రాయేలీయుడు. అహరోను, మిరియము, ప్రియులరా, వీళ్ళందరూ నిజమైన, వీళ్ళలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, కానీ వీళ్ళు నిజమైన ఇశ్రాయేలీయులు. ఏంటి కొలబద్ద నిజమైన ఇశ్రాయేలీయుడు అనటానికి? ఇతనిలో కపటమేమీ లేదని చెప్తున్నాడు. ప్రియులరా, మన హృదయములు కపటముతో నిండి ఉన్నాయి. నీవు నీ హృదయంలో కపటమును జయించినట్లయితే నీవు నిజమైన ఇశ్రాయేలీయుడివి. నిజమైన క్రైస్తవులు ఎక్కడున్నారు ఇప్పుడు? ప్రియులరా, మన హృదయము రెంటితో నింపబడాలి. అయితే కపటము లేదంటే దేవుని యందు విశ్వాసం, అంతే. ఇంకా వేరొక దానికి స్థానము లేదు. ప్రియులరా, మనము ఇక నుంచి నిజమైన ఇశ్రాయేలీయుల వలె ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రియులరా, మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అదే యోహాను పత్రికలో చెప్తున్నాడు, ఆయన వాక్కు ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ప్రియులరా, యేసు ప్రభు వాక్కు, ఆ వాక్కు మన మధ్య శరీరధారి అయి మన మధ్య నడిచింది. భూమి మీద శరీరధారి అయి ఆ వాక్కు నడిచింది. ఇప్పుడు ఆయన ఆరోహణుడై వెళ్ళిపోయి దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉండి, నా తర్వాత పరిశుద్ధాత్మ ఈ భూమి మీదకి వచ్చి, పరిశుద్ధాత్మకు శరీరము లేదు, కానీ మనలోనున్న ఆత్మతో ఆ ఐక్యత కలిగి మనలో నివసించిన ఆత్మ ద్వారా ఈ ఆత్మ, పరిశుద్ధాత్మ మన శరీరమునకు సంబంధించిన మనస్సుకు సంకేతాలను తెలియజేస్తాడు. మనం గోతికి పోకుండానట్లు, కుడికి ఎడమకి ఎట్లా వెళ్ళాలో ఆయన మనకు నేర్పుతాడు. ప్రియులరా, అది ఎప్పుడు జరుగుతుంది? మన హృదయంలో నుంచి మనము కపటమును తీసేసుకొని విశ్వాసమునకు స్థానం ఇచ్చినప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు. కపటము ప్రధానమైనదైతే ఈ గర్వము, మనము ఇందాక చెప్పుకున్నవి, మనకు అందని వాటి యందు మనం అభ్యాసం చేసుకొనటం, ఇవన్నీ పిల్లలు, ఆ కపటమునకు పిల్లలు. ఇర్మియా ఏం చెప్తున్నాడు ప్రవక్త? మీ ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి. వాళ్ళు అంటారంట, ఇదిగో కపటము వలననే మేము ఇంత గొప్పవారమైనాము. ఇప్పుడు అదే కదా మనం మన పిల్లలకి ఏం నేర్పుతాము? తెలివితేటలు నేర్పుతాము. ఎందుకు? లోక సంబంధమైన వాటిని ఏ విధముగా పోగు చేసుకోవాలో, వాటిని ఏ విధముగా జీవించాలో వాటిని గురించి మనం నేర్పుతాం. ప్రియులరా, మనము దేవుని యందు విశ్వాసమును గురించిన జ్ఞానమును మనం నేర్పము. ఎందుకు? నీకే ఆ విశ్వాసమును గురించి తెలియనప్పుడు నీ పిల్లలకి ఏ విధముగా మనం నేర్పగలం? మనం నేర్పలేం.
కనుక ప్రియులరా, అప్పుడు మనకు ఆ అసలు సత్యమును గురించిన మర్మము మనకు తెలియదు. మన చుట్టూ ఉన్న లోకంలో మనం ఏం చూస్తాము? ఈ ఇహలోక సంబంధమైన ఐశ్వర్య సంపదలు కలిగినప్పుడు దానిలో నుంచి కలిగే తృప్తిని మనం అనుభవించాలని, దాని వలన కలిగే మెప్పు, అవి మనకు తీయగా ఉంటాయి కనుక, మన యొక్క మనస్సును మనం నిమళ్ళించుకుంటకు అవి సహాయపడతాయి కనుక మనము వాటి కోసం ప్రాకులాడతాం. కానీ ప్రియులరా, దానికంటే వ్యత్యాసమైన జీవితం వేరొకటి ఉన్నదన్న సంగతి ప్రపంచానికి తెలియదు. అదే ఆనందకరమైన జీవితం. ఇదిగో మన మనస్సుని నిమ్మళపరుచుకోవటం మనకు తెలియదు. మన మనస్సుని మనం సముదాయించుకోవటం మనకు తెలియదు. ఎందుకు? మనము మన పితరులు ప్రస్తుతం ఉన్న కాలము యెహోవా నెరుగని ప్రజలు నుంచి కలిగింది. వాళ్ళ నుంచి వచ్చాం మనం. మనల్ని ఏమంటారు? ప్యాగన్ సొసైటీ అంటారు మనల్ని. మన సొంత భాషలో నాకు ఆ పదం తెలియదు అర్థం. ప్యాగనులు అంటే యెహోవాని గురించిన జ్ఞానము తెలియని వారిని ప్యాగన్ సొసైటీ. ప్రియులరా, మన సంఘం అంతా, మన సొసైటీ అంతా ప్యాగన్ సొసైటీ, ప్యాగనిస్టిక్ సొసైటీ. కనుక అలాంటి ప్రజల మధ్య మనం పుట్టి పెరిగాం, కలిసి వాడితో తిని తాగాం కనుక మన యొక్క ఆలోచన వేరుగా ఉంటాయి. వాటి నుంచి బయటపడాలి. ఈ కపటము నుంచి మనం బయటపడాలంటే అదే సువార్త అంటే. సువార్త అంటే ఆ కపటము నుంచి బయటపడి నీవు నిజమైన ఇజ్రాయేలీయుడు వలె ఉండటమే సువార్త. కపటము నుంచి ఏ విధముగా నేను తప్పించుకొనగలం? దేవుని యందు విశ్వాసం ఉంచటం ద్వారా మాత్రమే కపటమును జయించగలరు. అప్పుడు మాత్రమే నీవు నిజమైన ఇజ్రాయేలీయుడివి. అప్పుడు మాత్రమే నీవు దేవునికి కుమారుడు, కుమార్తె అవుతావు. అప్పుడు మనము నిజమైన ఆనందాన్ని మన హృదయంలో మనం అనుభవిస్తాం. అది నీ చుట్టూ ఉన్న ప్రజలకు గమనిస్తారు, నీ పిల్లలకు గమనిస్తారు. అప్పుడు వారు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచటం సాధన చేస్తారు. పిల్లల దేవుని యందు విశ్వాసం ఉంచటం విజయమునకు కారణమని చెప్తుంటే అది మర్మము. మన జీవితంలో మనకు జయము కావాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచటం జయమునకు కారణమైతే మరి మనలో భయం ఎందుకు? మనలో ఆందోళన దేనికి? ఆతురత దేనికి? ప్రియులరా, కనుక ప్రధానమైన దానిని మనం పట్టుకోవాలి. ఇంకా ఏమంటున్నాడు? నీ మీదనే నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ప్రియులరా, మనము యెహోవా మీదనే ఆశ పెట్టుకోవాలి. ఇంకెవరి మీద ఆశ పెట్టుకోకూడదు. యేసు ప్రభు వారు తన 33.5 సంవత్సరాలు జీవించింది ఇదే. ఆయన తండ్రి అయిన దేవుని యందు మాత్రమే విశ్వాసం ఇచ్చాడు. ఇంకేం చేయలే. ప్రియులరా, ఇది ఒక గొప్ప మర్మము. ఇది లోకానికి తెలియదు. ప్రియులరా, మీరు దేవుని మీదనే ఆశ పెట్టుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని మీకు జయాన్ని ఇస్తాడు. అప్పుడు నీవు మనుష్యులను గెలుస్తావు. వాళ్ళతో వాగ్యుద్ధములు చేసి గెలవటం కాదు. పిల్లల దేవునికి మన కార్యమును అప్పచెప్పినప్పుడు, పరిశుద్ధాత్మ సహాయం మనం తీసుకున్నప్పుడు పిల్లరా మనకు జయము కలుగుతుంది. లేదు నా మనస్సానుసారం నేను నడుస్తాను, నేను ఇట్లానే జీవిస్తానంటే మనకు జయము కలగదు. పైగా మనం ఓడిపోతాం. పిల్లరా ఉంటే అటుండాలి, లేదంటే ఇటుండాలి. రెండే రెండు. మధ్యస్థముగా మనం జీవించలేము. ఆ మధ్యస్థముగా జీవించటం ప్రమాదకరం. ఎందుకంటే ఇటు దేవుడిచ్చు నిజమైన ఆనందాన్ని పోగొట్టుకుంటారు. అది ఎలాగో అవతలది, అది ఎలాగూ సంపాదించలేరు. రాజే చెప్తున్నాడు, నాకు చాలా అందనవి ఉన్నాయని చెప్తున్నాడు. అక్కడ మర్మం గ్రహించాలి. రాజు ఉండి చెప్తున్నాడు నాకు అందనవి అంటే రాజుకు అందనవి ఏంటి? మనం అనుకుంటాం అన్నీ ఉన్నవాళ్ళకి అన్నీ వస్తుంది, అన్నీ
సో వాళ్ళు ఇష్టమైంది తీసుకోవచ్చు, కానీ లేదు ప్రియులరా. అలాగా ఒక మనిషికి సమస్తము కలిగితే, సమస్తము జరిగితే వాళ్ళిక భూమిలోనున్న నదులను బ్రతకనివ్వరు. అంటే దాని అర్థం ఏంటి? పరిమితులు ఉన్నాయి, నరునికి పరిమితులు ఉన్నాయి. రాజు అయినా సరే ఒక పరిమితి ఉంది, అంటే లిమిటేషన్స్ ఉన్నాయి. అందరూ రాజు అయినా కూడా కొన్ని చేయలేరు, వాళ్ళకి ఇష్టమైన పనులు చేయలేరు. కనుక ప్రియులరా, అసలు సత్యం ఏంటంటే కపటం మన హృదయంలో తీసేసుకోలేము మనము. ఎందుకు? శత్రువులో నుంచి మనలోనే శత్రువు ఉన్నాడు. కనుక కపటము మీద జయము నిజమైన ఇజ్రాయేలీనికి కలిగేది. ప్రియులరా, నీ హృదయంలో కపటము మీద జయము వచ్చినట్లయితే నీవు నేను నిజమైన ఇజ్రాయేలీలము, నిజమైన క్రైస్తవుడు. ఇది ఎలా సాధ్యమో అదే సువార్త, దాని నుంచి రక్షణ పొందాలి. ప్రియులరా, ఎవరో ఎక్కడో వస్తారు శత్రువులు, వాళ్ళు ఎక్కడో కాదు, నీ హృదయంలోనే నీలోనే శత్రువు ఉన్నాడు. ఆ కపటాన్ని మనం ఆశ్రయించకుండా దేవుని పైన మనం ఆశ పెట్టుకున్నప్పుడు మనకు జయము కలుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? యూదులని ఆ తత్వవేత్త చెప్పినట్లు దేవుని యొక్క ఉనికి, యూదులు వాళ్ళ దానికి కారణం. యోధా జనాంగము దేవుడున్నాడన్న ఉనికిని వాళ్ళ ద్వారానే బయట ప్రపంచానికి తెలియజేయబడింది. ఎందుకంటే వాళ్ళు అబ్రహాము పిల్లలు. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అనుకూల పరిస్థితులు లేనప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. 100 సంవత్సరాల వయసులో పిల్లలు పుడతారంటే ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ప్రియులరా, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఈ వాక్యం ఇవన్నీ లేవు. యోబుకు బైబుల్ లేదు, జిత్రోకి బైబుల్ లేదు. కానీ ప్రియులరా, వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచారు. కానీ మనకు ఇప్పుడు ఏమైంది? ఎంత పెద్ద సాక్షి సమూహము! ప్రస్తుత కాలంలోనే ఎంతో పెద్ద సాక్షులు. జాన్ వెస్లీ, హడ్సన్ టైలర్, జాన్ జీ పేటన్, డేవిడ్ బ్రైనార్డ్. ప్రియులరా, చెప్పుకుపోతే ప్రస్తుత కాలంలో డానియల్ గారు, జో గారు. ప్రియులరా, ఇలా వీళ్ళే. రేపు మీరు కూడా ఒకళ్ళు అవుతారు. మీరు ఒక జాన్ వెస్లీ అవుతారు. మీరు మీ పిల్లలు హడ్సన్ టైలర్ లాగా అవుతారు. ప్రియులరా, అది సాధ్యమా అంటే సాధ్యమే, దేవునికి సాధ్యం. కనుక ప్రియులరా, మనము కపటమును హృదయంలోనికి ఆహ్వానించడం ద్వారా మనం ఎంత పోగొట్టుకుంటున్నామో మనము విశ్లేషించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రియమైన తండ్రి, నాయన మీకు వందనములు, స్తోత్రములు. నాయన, నీవు నిజముగా స్తోత్ర అర్హుడవు. మీ నామమును మేము ఘనపరచగలగాలి. తండ్రి, సమస్త ఘనత మహిమకు మీరు పాత్రులు. తండ్రి, మేము మంటి వంటి వారము. నాయన, మా హృదయములో కపటముతో మా హృదయములను నింపుకొని మీరిచ్చు ఆ నిజమైన ఆనందమును మేము పోగొట్టుకొని ఉన్నాము. తండ్రి, ఈరోజు మా హృదయము కపటముతో నిండినదై ఉండకుండానట్లు సహాయము దయచేయము. పరిశుద్ధాత్మ సహాయము మాకు దయచేయము. ఈ వాక్యము వినువారికి దయచేయము. మీరే కృప చూపి మాకు జయము కలుగజేయుట ద్వారా మిమ్మలను మీరే మహిమపరచుకొనమని వేడుకొనుచున్నాము. మీరే అన్ని విషయములలో మాకు సహాయము దయచేయండి. ఇదిగో మా హృదయము మీ మీదనే ఆశ పెట్టుకొని ఉన్నాము. ఓ ప్రియమైన తండ్రి, మీరే కృప చూపమని నజరేయుడైన యేసు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.